వీసా ఉంటే చూసి చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు నన్ను. నేను ఇక్కడికి ఎలా వచ్చానంటే, మా నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ రిలేటివ్స్ ఆవిడ నాకు వీసా తీస్తా అని చెప్పిందంట. మా నాన్నగారు నాకు చెప్తే సరే అని చెప్పి నేను పాస్పోర్ట్ పేపర్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆవిడ ఎంత ప్రేమగా మాట్లాడిందంటే, నువ్వు నా కూతురు లాంటిదానివమ్మ, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటా అని చెప్తే ఇంకా నేను ఒక్కదాన్నే మాట్లాడేదాన్ని ఆవిడతో. మా నాన్నగారికి కూడా ఏ విషయం చెప్పేదాన్ని కాదు. మెడికల్కి వెళ్ళడం, పీసీసీకి వెళ్ళడం అన్నీ వాళ్ళు చెప్పేవారు, నేను చేసేసేదాన్ని. ఏది మా నాన్నగారికి పెద్దగా చెప్పలేదు నేను. ఎందుకంటే తెలిసిన ఆవిడ కదా నాన్నగారు, బాగానే మాట్లాడుతున్నారు, ఆవిడ చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు, మోసం చేయరు కదా అనుకున్నా. కానీ ఆవిడ ఏం చెప్పింది, డైరెక్ట్ ఇల్లు, 2 పిల్లలు, మొగుడు పిల్లలు అని చెప్పింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది నేను వచ్చింది ఆఫీస్ ద్వారా అని, ఆఫీస్కి ఇచ్చేసారని. కానీ నాకు ఆ విషయం తెలీదు. ఎందుకంటే ఆవిడ నన్ను డైరెక్ట్ ఇంటికే తీసుకెళ్ళింది, ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికే తీసుకెళ్ళింది, ఇంట్లో ఇచ్చింది. ఓకే, ఇల్లు 10 రోజులు చేశాను, బాగానే అనిపించింది, ఓకే చేసుకుందాం అనుకునేటప్పటికి అక్కడ వర్కర్స్కి గొడవ వచ్చిన టైప్లో అక్కడ నాకు సెట్ అవ్వలేదు. నేను మేడంతో చెప్పాను నన్ను ఆఫీస్లో దింపేయండి అని చెప్పేసి. ఆవిడ తీసుకెళ్ళి నన్ను ఎవరైతే తీసుకొచ్చారో ఒక అంకుల్ వచ్చారు, హిందీ మాట్లాడుతున్నారు, ఆ అంకుల్ తీసుకెళ్ళిపోయారు. నన్ను తీసుకెళ్ళి ఇంకొక ఇంట్లో పెట్టారు. ఇంకో ఇంట్లో పెడితే ఆ ఇల్లు టార్చర్ ఏంటి తెలుసా, ముసలావిడికి కళ్ళు కనిపించవు, అంటే కనిపించవు అంటే మొత్తం కనిపించవని కాదు, దగ్గరగా కనిపించవు, చెవులు వినిపించవు. ఆవిడతో ఒక టార్చర్ చూసా ఒక 1 వీక్. ఏడ్చేసాను, ఇంటికి ఫోన్ చేసి నేను ఉండలేకపోతున్నాను నాన్నగారు ఇది అది అంటే మా నాన్నగారు తిట్టారు. అన్నీ నువ్వే మాట్లాడుకొని నువ్వే చేసుకొని ఇది చేసావు అని చెప్పి. మరి నాదే కదా తప్పు అందుకు. ఆ తర్వాత ఇంకా ఇల్లు మారిపోయిన తర్వాత నేను ఈవిడకి ఫోన్ చేసి, ఆంటీ నువ్వు ఇన్ని చెప్పు అని చెప్పు అంటే నన్ను ఎన్ని తిట్లు తిట్టిందంటే నిజంగా చిరాకు వచ్చి, నువ్వు అసలు నా విషయంలో జోక్యం చేసుకోకు, నేను ఇల్లు మారుకుంటాను, నేను ఏం చేసుకోవాలో నాకు తెలుసని ఆవిడకి ఇంక నెంబర్ ఆవిడది బ్లాక్ పెట్టేసి, నన్ను ఏ ఆఫీస్కి అయితే తీసుకొచ్చారో ఆ అంకుల్ వచ్చారని చెప్పాను కదా, ఆ అంకుల్ నెంబర్ తీసుకొని ఆయనతో మాట్లాడాను. ఆయన అన్నాడు, అమ్మ నేను నీకు మేడమ్స్ నెంబర్ ఇస్తాను, నువ్వు మేడమ్స్తో మాట్లాడక అంటే, అప్పుడు ఈ మేడం వాళ్ళ మనవరాలు నాకు ఫోన్ చేసి, ఇలా మా గ్రాండ్మా ఉంటారు, ఆవిడని చూసుకోవాలి నువ్వు అని చెప్పి ఆవిడ మాట్లాడి, నీకు ఇంగ్లీష్ వచ్చా అంటే, పర్లేదు మేడం మేనేజ్ చేయగలను అని చెప్పాను. ఎందుకంటే నాకు అరబీ వచ్చు, ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ 2 ఇయర్స్ నేను వేరే కంట్రీలో వర్క్ చేశాను కాబట్టి నాకు అరబీ వచ్చు. అందుకే ఎవరికైనా వీసా తీయడం పెద్ద పని కాదు, అడగడం చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో తెలీదు, అందుకే నాకు భయం. అబ్బా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైనా అందరినీ నమ్మేసి గుడ్డుగా వెళ్ళిపోకండి, అన్నీ కనుక్కొని అప్పుడు వెళ్ళండి, ఓకేనా.